ఈరోజు మన వీడియోలో మీ మొబైల్లో ఆర్సీని ఎలా డౌన్లోడ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2 వీలర్ 4 వీలర్ ఈజీగా డౌన్లోడ్ చేయవచ్చు. అది ఇప్పుడు ఎలాగంటే మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో ఏపీ RTACITIZEN అని టైప్ చేసి మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది గవర్నమెంట్ తరపు నుంచి. దాన్ని కొద్దిగా జూమ్ చేసి చూస్తే అక్కడ స్టేటస్ అని ఒక కనబడుతుంది అనమాట. ఆ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఆ స్టేటస్ మీద క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఇలా వస్తుంది అన్నమాట. దాంట్లో మీకు రిజిస్ట్రేషన్ పేమెంట్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. 4th వన్ క్లిక్ చేయగానే ఇప్పుడు మీకు ఇలా వచ్చింది అప్లికేషన్ స్టేటస్ అని. దాని మీద ఇక్కడ మీకు ఫస్ట్ వన్లో సెలెక్ట్ టైప్ అని ఉంది కదా, దాని మీద మీకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ నెంబర్ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ మీ రిజిస్ట్రేషన్ అంటే మీ బండి నెంబర్ కొట్టండి. అక్కడ తర్వాత చాసీ నెంబర్ ఉంది కదా, మీ బండి తాలూకా చాసీ నెంబర్ ఒకటి కనబడుతుంది. తర్వాత కిందన ఎంటర్ క్యాప్చన్ అని ఉంది కదండి, దాని మీద పక్కన ఒక క్యాప్చా కనబడుతుంది. ఆ క్యాప్చా మీరు దాని మీద టైప్ చేసి సెర్చ్ కొట్టండి. ఇలా సెర్చ్ కొట్టగానే మీకు కిందన కొద్దిగా చూడండి, అలా రైట్ సైడ్ అలా పెట్టుకుని వెళ్తే స్టేటస్ అని వచ్చింది కదా, అక్కడ కింద డౌన్లోడ్ వస్తుంది. ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. అక్కడ మీకు యారో సింబల్ కనబడుతుంది. ఆ యారో సింబల్ మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళి మీ డౌన్లోడ్లో ఫైల్ డౌన్లోడ్ అయ్యి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే మీకు మీ ఆర్సీ వచ్చేస్తుంది అన్నమాట. 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా ఈజీగా ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ చాలా చేస్తాను. మీరు కొద్దిగా నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.